బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారించారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానన్నారు జోగి రమేష్. తాను చంద్రబాబు ఇంటిపై దాడి చేయలేదని, నిరసన తెలపడానికి మాత్రమే వెళ్లారంటున్నారు జోగి రమేష్. నోటీసులతో భయపెట్టాలని చూస్తున్నారని, అది కుదరదని అన్నారు. ఇంకెన్నాళ్లు రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతారని ప్రశ్నించారు జోగి రమేష్. నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజున చెలవల పొలవల దాకా తీసుకెళ్లారు. భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, నేనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుంగు శిష్యుడిని. చిన్నప్పటి నుంచి నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు ఏ పొరపాటు చేయాల, తప్పులు చెయ్యం. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటాం. తప్పనిసరిగా చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, పరిపాలన చేయండి. మీకు ప్రజలు ఇచ్చారు, ప్రజలు మిమ్మల్ని దీవించారు. కానీ మీరు ఈరోజు 10 నెలల కాలంలో ఏం చేశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. 10 నెలల కాలంలో మీరు ఏ విధంగా అట్టడుగు స్థానానికి వెళ్ళారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. న్యాయం, ధర్మం ఈ దేశంలో ఉంది కాబట్టి న్యాయస్థానాల్లో పోట్లాడుతూ ఉన్నాం. న్యాయం మా వైపు ఉంది కాబట్టి ఇంకా ఏదో చేయాలా, ఇంకా ఏదో చేయాలి. ఏం చేస్తారు, ఏమి చెయ్యగలరని అడుగుతా ఉన్నా. రెడ్ బుక్ ఎన్నాళ్ళు పడుకుని తిరుగుతారు? రెడ్ బుక్ నెల, 10 నెలలు, ఇంకో సంవత్సరం పట్టుకొని తిరుగుతావు. తర్వాత ఏమవుద్ది? రెడ్ బుక్ మరిచి ఎక్కడ పెట్టుకోవాలా? మరిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు? గుర్తుపెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది. ఎప్పుడు ఒకడే ఉండడం. ఎల్లకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో. దయచేసి ఎల్లకాలం ప్రజలకు మంచి చేయండి ఉంటారు. ప్రజల్ని మోసం చేసే మీరు ఎక్కడ ఉంటారు?